మొదటిగా మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగన మంచి ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్. బట్టి విక్రమార్క. భక్తి విక్రమార్క పాపం అన్న లాంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకి సరైన గుర్తింపు లేదు. ప్రధానమంత్రి మోదీ. మోడీ ఇవాళ మొత్తం బ్రాహ్మణిజాన్ని అంటే బ్రాహ్మణుల కంటే ఎక్కువగా హిందుత్వాన్ని ఈ తలకాయ మీద ఎత్తుకున్న వ్యక్తి. బండి సంజయ్. బండి సంజయ్ ఆయన ఒక ఏమంటారు, ఒక పేపర్ టైగరు. ఆ హిందుత్వాన్ని జస్ట్ పేపర్ టైగర్ గా మాత్రమే భయపెట్టించే వ్యక్తి. రఘునందన్ రావు. రఘునందన్ రావు కూడా ఒక లీగల్ టైగర్ అంతే. కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఇవాళ ఆయన మేకవన్న పులి. ధర్మపురి అరవింద్. ధర్మపురి అరవింద్ ఇవాళ రిజర్వేషన్ సిఎస్టీ చట్టాన్ని వ్యతిరేకించిన మూర్ఖుడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో నిజంగా సామాజిక తెలంగాణను తీసుకురాకుండా దళితులను మోసం చేసిన ఒక వ్యక్తిగా ఒక నాయకుడిగా మిగిలిపోయింది. కేటీఆర్ తెలివి ఉన్నది, మంచిగా అది ఉన్నది, కానీ ఇవాళ ఆయన అహంకారాన్ని తగ్గించుకుంటే ఒక మంచి నాయకుడిగా ముందుకెళ్ళాడు. హరీష్ రావు చక్కటి వాగ్దాటి ఉన్న వ్యక్తే, ఇవాళ ప్రజా ఆమోదం చాలా వరకు ఉన్న వ్యక్తే, కానీ ఆయన రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదాన్ని ఇవాళ పొందబెట్టి మా జాతులను ఇవాళ ఒక రకంగా మోసం చేసిండనే ముద్ర పడిన వ్యక్తి, కానీ గొప్ప మంచి మా జాతులను ఇవాళ సాంఘిక సంక్షేమ రంగంలో ఒక ప్రపంచ స్థాయికి నిలబెట్టిన గొప్ప ఐపీఎస్ ఆఫీసర్. డాక్టర్ విశారదన్ కమిటెడ్ పర్సనే పాపం. ఆయన బహుజన ఉద్యమం కోసం చాలా 13 ఏళ్ళుగా కమిటెడ్గా ఉన్నాడు, కానీ ఆయన ఆశించిన ఫలితాలు రావాలంటే ఆయన ఇంకా అన్ని వర్గాలను కలుపుకపోవాలి. తను ఒక్కడే మేధావి కాదు, అందరూ చాలా మందిని కలుపుకపోయే మనస్తత్వం ఆయనకు రావాలి. చంద్రబాబు నాయుడు నయామనవాది. కేఏ పాలు ఆయన పాపం ఆయన ఏదంటే ఒక బాకా ఆయనది, కానీ వాస్తవాలు చెప్తున్నాడు, వాస్తవాలే మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాట ఎవరు వినే పరిస్థితి లేదు. షర్మిల ఒక మోసం చేస్తున్న క్రైస్తవ రెడ్డి. కల్వకుంట్ల కవిత పాపం ఆమె లిక్కర్ డాన్. ఫైనల్ గా జగన్ ఒక లక్షల కోట్ల అవినీతి పరుడని ముద్ర వేసినప్పటికీ తన పరిపాలనలో మాత్రం సామాజిక న్యాయాన్ని ఇవాళ ఎవరి ఈ దేశంలో అమలు చేయలేని వ్యక్తిగా మాత్రం ఆ రకమైన గుర్తింపు వ్యక్తిగా నేనైతే భావిస్తాను.